త్రిపురకి జ్వరంతో స్మరకం లేదసలు. అజిత్‌తో పంపించడానికి మహాలక్ష్మి అస్సలు ఒప్పుకోలేదు. మేమేదో మందులింపించక చంపినట్టు నువ్వొచ్చి ఉద్ధరిస్తున్నట్టుగా? ఇన్నాళ్ళు ఆమె మంచి చెడ్డలు చూసిన వాళ్ళం. ఇప్పుడు చూడమా? ఇవాళ ఉదయమే సీతాపతి వచ్చి మందించి వెళ్ళాడు. సీతాపతి అంటే మామూలు వైద్యుడేం కాదు. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వస్తారు అతడి దగ్గరికి. పసిరికల మందుల కోసం. ఎక్కడెక్కడి వాళ్ళో ఆయన కారులో తీసుకెళ్తారు. 2 రోజులు మా తమ్ముడు ఆయన ఇంటి ముందు పడిగాపులు పడి ఆయన్ని పట్టుకువచ్చాడు. ఇవాళ ఉదయమే ఆయన మందించి వెళ్ళాడు. తగ్గిపోతుందని చెప్పాడు. పరిస్థితి చూస్తే ఆమె చెప్పినంత మామూలుగా ఏం లేదు. త్రిపుర పచ్చగా పాలిపోయినట్టుగా ఉంది. పసుపులో అద్ది తీసినట్టుగా ఉంది. దానికి తోడు స్మరకం లేకుండా జ్వరం. అజిత్‌తో పాటు అక్కడికి వచ్చిన ప్రభాకరం ఆవిడ ఆడపడుచు ప్రాణం కంటే లోకపవాదులకే ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తుంది. కచ్చకు పుచ్చకు పసర్లు పోసే ఆవిడ ఆరోగ్యాన్ని ఈ స్థితికి తెచ్చారు. ఆవిడను నువ్విప్పుడు వదిలేసి వెళ్ళావంటే మళ్ళీ ఆమెను ప్రాణంతో చూస్తావనేది కల అన్నాడు. వాళ్ళు పంపించమంటే నేనేం చెయ్యగలను? బలవంతంగా ఎత్తుకెళ్ళలేదు కదా! అజిత్ నిస్సహాయంగా అన్నాడు. ఈ ఆడవాళ్ళు ఎంత లోక్యంగా, దూరంగా ఆలోచించగలరు? కొద్ది నెలల క్రితం సరిగ్గా ఇదే పరిస్థితి ఇక్కడ. గుండెల్లో నొప్పితో గిలగిలలాడుతున్నాడు విశ్వేశ్వర శాస్త్రి. పట్నం తీసుకువెళ్దామండి అన్నావు నీ అంతట నువ్వు ముందుకు వచ్చి. అప్పుడు ఆవిడ నిన్ను దేవుడుగా స్తుతించింది. భర్తను తీసుకొని చప్పున నీ కారును వచ్చేసింది. అది ఇంటి భారం మోసే మగ ప్రాణమైతే ఇది చస్తే భూమికి భారమే తగ్గుతుందనే ఆడప్రాణం. అది ఆడపడుచు ప్రాణం. ఇన్నాళ్ళు ఆవిడ మంచి చెడ్డలు చూసిన వాళ్ళం. ఇప్పుడు చూడమా అన్న దర్పం. ఎవర్నుండైతే త్రిపుర దగపడిందో చివరికి వాళ్ళ చేతికే ఆమెకు అప్పగించడానికి అభిమానం. ఇలాంటి సమయంలోనా ఆ పట్టింపు, అభిమానం? అజిత్ ఖిన్నవదంతో అన్నాడు. ఈ ఇంటి మనుషులు ఎంత మూర్ఖులో ఇదొక ఉదాహరణ. ముసలాయన్ని అడుగుదాం. ఆయన ఒప్పుకుంటే ఈవెన్ అడిగేదేముంది? ఇప్పుడో అప్పుడో రాలిపోయే పండుటాకులా ఉన్నాడు పరమేశం. హఠాత్తుగా ఎన్నో ఏండ్లు మీదికి విరుచుకుపడ్డట్టుగా అయిపోయాడు. పరిస్థితి ఆయనతో చెప్పాడు ప్రభాకరం. ఇంకా ఎన్ని చూడాలో నేను. పిల్లల ముందు నేను వెళ్ళిపోయే భాగ్యం భగవంతుడు నాకివ్వనట్టుగా ఉంది. ఈ మధ్య బాగా చూపు తగ్గిపోయిన పరమేశ్వం కళ్ళల్లో నీళ్లు చిమ్మల్లాయి. మీరు అధైర్యపడకండి. త్రిపుర సుందరిని అజిత్ చేతిలో పెడితే ఆమెను సంపూర్ణ ఆరోగ్యవంతురాల్ని చేసి తిరిగి మీకప్పగిస్తాడు. అజిత్ తండ్రిగారి వల్ల ఆమె జీవితానికి ఇంతేనా అన్యాయం జరిగిందనుకుంటే అజిత్ దానికి పరిహారం చెల్లిస్తున్నాడనుకోండి. కోడలు ఇష్టపడటం లేదనుకుంటావు కదా ప్రభాకరం? ఇంటి బాధ్యతల నుండి కొడుకు బ్రతికి ఉండగానే తప్పుకున్నవాడివి. ఇవాళో రేపో రాలిపోయే పండులాకుల్ని నేను. ఆమె బాధ్యత నేను తీసుకోలేను. ఆమె మంచి చెడ్డ వదినగారే చూడాలి. ఆమె మాట ప్రకారం నడుచుకోవడమే మంచిది. త్రిపుర సుందరి బ్రతికితేనే కదా ఆమె మంచి చెడ్డ చూడడం. త్రిపుర పోతేనే సమస్య ఉండదు. నాయనా, ఇంతకాలం నేను మోసాను. అన్నా మోసాడు. ఇప్పుడు కోడలు. ఆమెకే గంపెడు సంతానం. త్రిపురని మోయడం కూడా కష్టం కదా! ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు తాతగారు? ఏ జన్మ బంధమో! త్రిపుర పిన్ని అంటే నాకు ప్రాణ సమానంగా కనిపిస్తుంది. త్రిపుర పుణ్ణిని మీరెవ్వరూ ఇక మొయ్యనక్కర్లేదు. ఆమెను నాకప్పగించి మీరు నిశ్చితంగా ఉండండి దగ్గుతికతో అన్నాడు అజిత్. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెలా కుదురుతుంది నాయనా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తీసుకువెళ్తాను పిన్నిని. ఒప్పుకుంటే నిన్ను తీసుకువెళ్లడంలో దౌర్జన్యం ఉండదు. ఒక మనిషి ప్రాణాపాయంలో ఉంటే రక్షించడానికి
ఎవరి అనుమతి అక్కర్లేదసలు. తలుపు పక్కన ఉంది. ఈ మాటలని వింటూనే ఉంది మహాలక్ష్మి. ఎవరి అనుమతి అక్కర్లేదనగానే ఆవిడ బస్సుమన్న పాములా వచ్చింది ఇవతలికి. ఏమిటి? ఎవరి అనుమతి అక్కర్లేదా? ఇది పూర్తిగా మాకు సంబంధించిన వ్యవహారం. కల్పించుకోడానికి నువ్వెవరు? 25 నుండి ఆమె మంచి చెడ్డలు నువ్వు చూశావా? మగాడు విడిచిన ఆడదాన్ని భరించడమంటే మాటలు కాదు. అది మొగాణ్ణి విధించిందేమో గాని ఒక్కబాడు, ఒక్క నలుపు వచ్చే పని చెయ్యలేదమ్మా! బాధగా అన్నాడు పరమేశం. ఆమె చావు బ్రతుకుల్లో ఉంటే ఆమె మంచిగా చెడ్డదా అన్న చర్చ అనవసరం. అమ్మా! అజిత్ బాబు ఆమెను తీసుకుపోయినంత మాత్రాన మీరు ఇన్నాళ్ళు ఆమెను భరించిన కీర్తి ఎక్కడికి పోదు. ఆమెకు కామెర్లు ముదిరిపోయాయి. ఇక్కడ ఉంటే ఆమె చచ్చిపోవడం ఖాయం. ఆమె బ్రతికి ఎవర్ని ఉద్ధరించేది ఉంది అనుకుంటే అలాగే ఇక్కడ ఉంచనీయండి అన్నాడు ప్రభాకరం. అయ్యో! నాకెందుకండి ఇంత అసవాదు. మీరు బ్రతికించేవాళ్ళు. నేను చంపేదాన్నా? తీసుకెళ్ళండి. నాయనా! నాకే ఒక బరువు తప్పుతుంది. ఆడపిల్లలున్నదాన్ని. ఎక్కడ సంబంధం చూడబోయినా మీ ఇంట్లో మొగాణ్ణి వదిలేసిన ఆవిడ ఉందంటగా అని మొఖం పుట్టుకు అడుగుతున్నారు. జవాబు చెప్పలేక చస్తున్నాను అని విసవిస లోపలికి వెళ్ళిపోయింది. అఖిల కనిపించదేం అంటూ లోపలికి వచ్చాడు ప్రభాకరం. లోపలి గదిలో కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఉన్న అఖిల కనిపించింది. ఇక్కడున్నావా? ఏడుస్తున్నావెందుకు? అత్తకేమైనా అవుతుందన్నా? ఇక్కడుంటే ఘోరం జరిగిపోవడం ఖాయం. కాని అజిత్ బాబు తీసుకువెళ్తామన్నాడుగా. అతడు ఎంత శ్రమ అయినా, ఎంత డబ్బు ఖర్చయినా ఆమెను బ్రతికిస్తాడు. టైం లేదు. మీ అత్త బట్టలు ఓ సంచిలో పెట్టివ్వు దబ్బున. అఖిల కన్నీళ్లకు ఒక అత్త మీద బెంగే కారణం కాదు. అజిత్ వచ్చాడనగానే వాడి కళ్ళబడ్డవంటే చంపేస్తాను అని తల్లి కసిరి కూర్చోబెట్టేసింది. అమ్మ తిట్టిందని బాధ. ఇంటికి వచ్చిన మనిషిని చూడలేకపోతున్నానే బాధ. అఖిల ఏం మాట్లాడకుండా లేచి అత్త చీరలు, జాకెట్లు తన సూట్ కేసులో పెట్టి ఇచ్చింది. కారులో త్రిపురను పట్టుకొని కూర్చోవడానికి హాస్పిటల్లో ఆమె పనులు చూడటానికి తమ పనమనిషిని పంపాడు ప్రభాకరం. తీసుకెళ్లడం గొప్ప కాదు, ఆమెను ఆరోగ్యవంతురాల్ని చెయ్యడం గొప్ప. ప్రభాకరం అన్నాడు కారు కదులుతుంటే. అజిత్ ముఖమంతా పీక్కుపోయింది. కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. జుట్టు దువ్వుకొని ఎన్ని రోజులైందో అన్నట్టుగా ఉంది. ఎప్పుడు శుభ్రంగా మడత నగలన్నట్టు ఉండే బట్టలు బాగా నలిగిపోయి మాసిపోయి ఉన్నాయి. నిన్న వెళ్ళి ఇవాళ ఈ అవతారంలో ఇంట్లో అడుగుపెట్టిన మనవణ్ణి చూసి ఏంటిరా, ఎలా ఉంది త్రిపురకు అని అడిగింది యశోదమ్మ గాబారాగా. నిన్నంతా మృత్యువుతో యుద్ధం చేసినట్లే డాక్టర్లు. ఇవాళ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. మొదటి కేసు తీసుకోవడానికే ఒప్పుకోలేదు డాక్టరు. పూర్తిగా విషమించాక తీసుకువచ్చారని చివాట్లు పెట్టాడు. ఎంతో ప్రాధేయపడిన మీదట కేసు తీసుకున్నారు. బెంగళూరుకో బొంబాయికో తీసుకెళ్లడానికి టైం లేదాయే. అయితే త్రిపురని ఇక్కడికి తీసుకువచ్చావన్నమాట. నన్ను తీసుకెళ్లరా, నేను చూస్తాను ఆత్రంగా అడిగింది. ముందు నన్ను చూడు నాయనమ్మా. మొన్న రాత్రి తిన్న చపాతీలు, ఇవాళ 2 అరటిపళ్ళు, ఒక ఆపిలు తప్ప ఏం తినలేదు. ఏమిటో త్రిపురకి అలా ఉందనగానే మతిపోయినట్టుగా అయిందిరా. ముందు స్నానం చేస్తావా, అన్నం తింటావా? స్నానం చేసొస్తాను నాయనమ్మా. స్నానం, భోజనం కోసం ఇంట్లో ఉన్న ఆ గంట సేపటిలో హాస్పిటల్కి 2 సార్లు ఫోన్ చేసి త్రిపుర పరిస్థితి గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు అజిత్. 2 రోజుల తర్వాత త్రిపురకి మనుషుల మీద స్పృహ కలిగింది. కళ్ళు తెరిచి చూడటం మొదలుపెట్టాక పరిసరాలు కొత్తగా కనిపించాయి. మంచం పక్కన కొంగు పరుచుకొని పడుకున్న రత్తి త్రిపుర కదలడం చూసి చప్పున లేచింది. ఏం తల్లి, ఎలా ఉంది? మీ కొడుకు బయటున్నారేమో, పిలవనా? నేనెక్కడున్నాను?
ఎక్కడో నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టుగా అడిగింది. ఇది పట్నం అమ్మగారు. మీరు ఆస్పత్రిలో ఉన్నారు. మీ కొడుకు, అదే మీ సవతి కొడుకు ఊరికి వచ్చి తీసుకువచ్చిండు మిమ్మల్ని అని మళ్ళీ మళ్ళీ జరిగింది వివరించి చెప్పింది. త్రిపురకి స్పృహ వచ్చిందని తెలిసి అజిత్, డాక్టర్లు గబగబా వచ్చారు. డాక్టరు స్టెత్ పెట్టి చూసి జ్వరం విడిచింది అన్నాడు. ఏవో టాబ్లెట్స్ మింగించి వెళ్ళాడు. అజిత్ త్రిపుర పక్కన కూర్చొని జ్వరం వల్ల చిక్కిపోయిన ఆమె చేతిని ఆప్యాయంగా నొక్కసాగాడు. ఆ రోజంతా జ్వరం లేకపోయినా మరో రోజు మళ్ళీ వెచ్చబడసాగింది. నా కోసం నువ్వు అనవసరంగా శ్రమ పడుతున్నావు. నేను బ్రతకను. బ్రతకాలని కూడా నాకేం లేదు. కానీ నాకొక కోరిక మిగిలిపోయింది. ఆ కోరిక తీరకుండానే చనిపోతే నా ఆత్మ పరితాపంతో ఇక్కడికిక్కడే తిరుగుతూ ఉంటుందేమోనని నా భయం. చెప్పు పిన్నీ. ఈ మలిసందెలో నిలబడి వెనుదిరిగి చూస్తే మీకెవ్వరూ కనిపించడం లేదా అని అడిగావు ఒకనాడు. జ్ఞాపకముందా? ఉంది పిన్నీ. జీవితం చివరి మెట్టు మీద నిలబడి ఉన్నాననుకుంటాను. ఒక్కసారి, ఒక్కసారి ఆయన్ని చూసి వెళ్ళిపోదామనిపిస్తుంది. సుందర్ అని మీ నాన్నగారితో పాటు డాక్టర్ చదివారు. నీకిదివరకు ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడుంటారు పిన్నీ ఆయన? వాళ్ళ ఇంటికి నేను 2 సార్లు మాత్రం వెళ్ళాను. హిమాయత్ నగర్‌లో ఉండేది వాళ్ళ ఇల్లు. ఆ కాలంలో వాళ్ళది పెద్ద మేడ. ఇంతకు మించి ఇంటి అడ్రసు చెప్పలేను. కనుక్కుంటాను పిన్నీ. డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. అజిత్ ఆయనతో పాటు కన్సల్టింగ్ రూమ్‌కి వచ్చి కూర్చున్నాడు. మీరు మెడిసిన్ ఇక్కడే చదివారా? ఎందుకు? అవసరముంది. ఇక్కడే ఉస్మానియాలో చేశాను. మీది ఏ సంవత్సరం బ్యాచు? చెప్పాడు డాక్టరు. నాన్నగారు మీకు తెలుసనుకుంటాను. మీరు ఆయన కంటే సీనియర్ అనుకుంటాను. 2 సంవత్సరాలు తను నాకంటే జూనియర్. సుందర్ అని మెడిసిన్‌లో నాన్నగారికి క్లాస్‌మేట్. ఆయన గురించి మీకేమైనా తెలుసా? సుందర్ గురించి తెలియదు గానీ, రఘువీర్ అని ఇప్పుడు సిటీలో ప్రముఖ హార్ట్ సర్జన్. మీ నాన్నగారి బ్యాచ్. ఆయనకు బాగా తెలుసు. ఆయన అడ్రస్ ఇవ్వగలరా? డాక్టర్ రఘువీర్ అడ్రస్ రాసిచ్చాడు డాక్టర్. సుందర్ తెలుసు. కానీ ఆయన్ని చూసి 10 సంవత్సరాల పైనే అయింది. కాలేజీలో పరిచయమే గాని పెద్దగా మాకు స్నేహం లేదు. వాళ్ళ ఇల్లు అస్సలు తెలీదు అన్నాడు రఘువీర్. అజిత్ తనని పరిచయం చేసుకొని సుందర్ గురించి అడిగినప్పుడు మీ బ్యాచ్ వాళ్ళ అడ్రస్లు కొందరివి ఇవ్వగలరా? డాక్టర్ రమేష్ అని ఇక్కడే గాంధీ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. కుమార్ అని మరొక డాక్టర్. ఈ ఇద్దరి అడ్రస్ మాత్రం ఇవ్వగలను. రాసివ్వండి. అడ్రస్ తీసుకొని థాంక్స్ చెప్పి బయలుదేరాడు అజిత్. చివరికి రమేష్ వల్ల సుందర్ అడ్రస్ తెలుసుకోగలిగాడు. కానీ అప్పటికి రాత్రి 10 అయింది. అంత రాత్రి వేళ ఆ అడ్రస్ వెతుకుతూ వెళ్ళడం బాగుండదని వెనక్కి వచ్చేశాడు.